వాళ్ళే నెక్స్ట్ ఏంటి యాక్టివిటీ ఏంటనేది చెప్తారు. వీళ్ళు చెప్తున్నంతసేపు ఎవరి గురించి చెప్తా ఉన్నారో వాళ్ళు వీళ్ళ వైపు చూడాలి, మీరు కూడా ఎవరి గురించి చెప్తున్నారో వాళ్ళ వైపు చూడాలి, కళ్ళు పెట్టి చూడాలి. సరేనా? ఓకే, ఆల్ ది బెస్ట్. నాకు స్కూల్కి తీసుకెళ్ళా మమ్మీకి, అట్లనే మాకు రోజు మమ్మీ స్కూల్కి తీసుకెళ్తుంది, మాకు రోజు రెడీ చేస్తుంది, మాకు రోజు టిఫిన్ బ్రేక్ఫాస్ట్ డాడీ స్కూల్కి పంపిస్తుంది, అట్లనే నైట్ డిన్నర్ రెడీ చేస్తుంది, అట్లనే మా కోసం అన్నీ చేస్తున్న మమ్మీకి థ్యాంక్ యూ. నేను స్కూల్కి వెళ్ళడానికి మార్నింగ్ లేపేది, అలాగే ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేది, నాకు స్కూల్ డ్రెస్ ఐరన్ చేసేది, ఇంకా అలాగే నేను స్కూల్ నుంచి లంచ్ ప్రిపేర్ చేస్తుంది. నేను స్కూల్ నుంచి రాగానే నాకు స్నాక్స్ అంతా చేసే మమ్మీకి థ్యాంక్స్. అట్లనే నేను పుట్టినప్పుడు, అంటే మేము ముగ్గురం పుట్టినప్పుడు చాలా పెయిన్ భరించింది, అందుకోసం థ్యాంక్స్ మమ్మీ. అంతకు మించి ఏం చెప్పగలము? చక్క గట్టి చెప్పలు గట్టి కొడదాం ఫర్ ఆల్ మదర్స్. మరి కదా మనం పిల్లలు కనేటప్పుడు ఎంత పెయిన్ వస్తుంది అనేది మరి లాస్ట్ టైం పిల్లలు కూడా పంచుకున్నారు. మరి అందరు తల్లిలే ఉన్నారు ఇక్కడ, కాబట్టి అందరికీ తెలిసిన విషయం నేను కొత్తగా చెప్పేది ఏం లేదు, మీరు భరించిన వాళ్ళు మీకే తెలుసు. కాబట్టి మొత్తం ఆ విషయానికి తల్లులందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి నా ఆత్మీయ తల్లికి కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే మీ జాగ్రత్త మీకు కాదురా, మీ మమ్మీకి ఇవ్వాలి. అది నేను కూడా మా మమ్మీకి హ్యాపీ మదర్స్ డే. ఓకే, మా ప్రోగ్రామ్ ఇది. ఓకే, సరే, థ్యాంక్ యూ. ప్రభునామానికి మహిమ కలుగుగాక. మరొకసారి మొదటి శుభాకాంక్షలు తల్లిగా అందరూ కూడా ప్రొవైడ్ చేసుకున్నాము వందనపడుతూ ఉన్నాను. మరి చిన్న సెలబ్రేషన్, మదర్స్ అందరూ కూడా 1 by 1 ముందుకు వస్తారు. ఫస్ట్ మదర్స్ కూడా స్టార్ట్ చేస్తారు కదా, అమ్మగారు ముందుకు వస్తారు, మా తల్లి గారు ముందుకు వస్తారు. ఒక ఫ్లవర్ అండ్ వాళ్ళకి వాళ్ళ పని మనం గుర్తించట్లేదు అనమాట. మనం వాళ్ళ పని మనం ఏం చేయట్లేదు, గుర్తించట్లేదు. నిజంగా మనం ఛాన్సర్ అనుకుంటాం కదా, నేను బయట వర్క్ చేసి వస్తాను, మరి నాకు ఇంట్లో కూడా మీరు పని చెప్తాను అనుకుంటాం. కానీ మనం బయట చేసి వచ్చే పని కంటే ఇంట్లో చాలా పని ఉంటుంది, అది మనం చేయలేము. వాళ్ళు చాలా ఓపికతో బాత్రూమ్ క్లీన్ చేసే విషయంలో కానీ, కుకింగ్ చేసే విషయంలో కానీ, తర్వాత బట్టలు ఉతికే విషయంలో, ప్రతి విషయంలో కూడా మనకు వాళ్ళు చాలా ప్రతిరోజు కూడా ఎక్కడ కూడా అంటే నిరుత్సాహపడకుండా, తర్వాత ప్రేమతో వాళ్ళు మనకి ఏం చేస్తామో పనులు చేసి పెడతా ఉన్నారు. కనుక మరి మరొక మంచి దినం దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. వారి యొక్క కష్టాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి, అందులో ఎంతో అవసరం ఉంది. మనం చిన్నప్పుడు వాళ్ళు మనం ఎలాగైతే మనల్ని వాళ్ళు టేక్ కేర్ చేస్తారో మనం కూడా వాళ్ళను ఆ విధంగా టేక్ కేర్ చేయాలి. కనుక మరి ఈరోజు వాళ్ళ చిన్న గుర్తింపు, పెద్ద గుర్తింపు కాదు, చిన్న గుర్తింపు అనమాట. దేవునామానికి మహిమ కలుగుతున్నట్లుగా మరి మొదటిసారి ముందుకు రండి, నేనే స్టార్ట్ చేయాలా? ఓకే, రైట్. మా తల్లి గారికి ఒక పువ్వు, తర్వాత ఒక చాక్లెట్. హ్యాపీ మదర్స్ డే అమ్మ. థ్యాంక్ యూ సో మచ్. ఫోటో ఓకే కదా? చప్పలు కొడతామా?
నెక్స్ట్ 1 by 1 రావాలి. హోమ్ మీద వచ్చేసి బ్రదర్ నవీన్ నెక్స్ట్ హోమ్ మీద వచ్చాడా రండి ముందుకు రండి త్వరగా చిన్నగా